నీట్ పేపర్ లీక్ పై చేస్తున్న పోరాటాన్ని దక్షిణాదికి తీసుకొచ్చే ప్లాన్ ఏదైనా చేస్తోందా కాంగ్రెస్? రాహుల్ గాంధీ శనివారం చెన్నైలో దిగారు, మహాబలిపురం వెళ్లారు. అక్కడ నీట్ అగ్గిని రగిల్చారు. జనరల్ గానే నీట్ ని తమిళనాడు వ్యతిరేకిస్తోంది. అక్కడ ప్రజలు కూడా నీట్ వద్దంటున్నారు. సీఎం విజయ్ స్టాండ్ కూడా అదే. దీనికి తోడు నీట్ పేపర్ లీక్ జరగటం, దానిపై పెద్ద ఆందోళన జరగటంతో అదే టెంపోని దక్షిణాదికి తీసుకువెళ్లాలనుకుంటున్నారా? పార్లమెంట్ సెషన్స్ లేని సమయంలోనూ నీట్ ఇష్యూను వదిలిపెట్టడం లేదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను రాహుల్ గాంధీ కలుస్తున్నారు. చెన్నై సమీపంలోని మహాబలిపురం వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చారు. కన్నబిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల క్షోభకు మించిన దుఃఖం ప్రపంచంలో వేరే ఏదీ ఉండదని, బిడ్డలేని లోటు తల్లిదండ్రులను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని కామెంట్ చేశారు రాహుల్ గాంధీ. పదే పదే పేపర్ లీక్ కావడం, పరీక్షలు రద్దవడం, విద్యార్థులు పడిన కష్టం ఒక్క రాత్రిలో బూడిదవడం, ఇవన్నీ విద్యా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టాయన్నారు. విద్యార్థులతో నిజాయితీగా ఉండని ఒక వ్యవస్థలో విద్యార్థులు మాత్రం నిజాయితీగా కష్టపడాలని కోరుతున్నారని పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. అంతేకాదు, ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల తమ భవిష్యత్తును కోల్పోయిన ఒక్క విద్యార్థిని గాని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను గాని ప్రధాని కలవకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థులు, వారి కుటుంబాలు పడుతోన్న వేదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలో విఫలమైందని రాహుల్ విమర్శించారు. ఇక యువతను క్షమించేశాను అంటూ ప్రధాని మోదీ పెట్టిన వీడియోపైన రాహుల్ మండిపడ్డారు. విద్యార్థులకే క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఆ విద్యార్థుల్నే క్షమించేశాను అని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి నీట్ ఇష్యూను తమిళనాడులో మరింత రగిలించేలా రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. పైగా తమిళనాడులో నీట్ అంశం రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం, భావోద్వేగ అంశం కూడా. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నీట్ కారణంగా అన్యాయం జరుగుతోందనేది తమిళ పార్టీలు ఎప్పటినుంచో చేస్తోన్న ఆందోళన. +2లో వచ్చిన మార్కుల ఆధారంగానే అండర్ గ్రాడ్యుయేట్ MBBS కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని కోరుతున్నారు. సరిగ్గా ఇదే సందర్భంలో నీట్ పేపర్ లీక్ అవ్వడం, కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో తమిళ ప్రజలు కోరుకుంటోన్న యాంటీ నీట్ ఎగ్జామ్ తుట్టను రాహుల్ గాంధీ కదిలించినట్లయింది.